మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. శరత్ గారు, అడ్వకేట్ శరత్ గారు కూడా లైన్ లో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి సత్యవతి రాథోడ్ గారు మాజీ మంత్రి జాయిన్ అయ్యారు. సత్యవతి గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలమ్మా. నమస్తే. నమస్తే అన్న. అలాగే మీతో పాటు అక్కడ చర్చలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇప్పుడు నోటీసులు అన్నది సిట్ విధి నిర్వహణలో భాగం. సిట్ చాలా మందికి ఇంతకుముందు కేటీఆర్ కి ఇచ్చింది, హరీష్ రావుకి ఇచ్చింది, సంతోష్ కి ఇచ్చింది. కేసీఆర్ కు నోటీస్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు? అదే నందినగరా, లేకపోతే మొన్న అసెంబ్లీ సమావేశాలు హాజరయ్యేందుకు నందినగర్కి వచ్చారు, ఉన్నారు. అవును, గతంలో ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఒక 5-6 సార్లు వచ్చి ఉంటారు నందినగర్ కు డిఫరెంట్ ఇష్యూస్ లో. మన ప్రెస్ కాన్ఫరెన్స్ పాలమూరు రంగారెడ్డి గురించి అడ్రస్ చేసేందుకు వచ్చారు. వస్తే అయిపోతుంది కదా, దాని ఎందుకు అంత పెద్ద ఇష్యూ వేయడం? ఇప్పుడు ఎప్పుడు రావాలి ఎప్పుడు రావద్దు అనేది సిట్ గానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించాల్సిన అవసరం లేదు. దయచేసి నేను అక్కడున్న మీ అందరికి కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వటము అని అంటే, ఆ రోజు కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని చేశారు, ఏ విధంగా తెలంగాణ సాధించారు, సాధించిన తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చేసి దేశంలో అగ్రగామి నిలబెట్టారనేది అందరికి తెలుసు. 2 ఏళ్లుగా మరి సిట్ అంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ అయిందనే విషయం మీద ఇప్పటి వరకు ఎవరికి ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, ఎవరికి ఇబ్బంది జరిగింది, ఎవరికి నష్టం జరిగింది అనేది తేల్చకుండా మరి వరుస పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇది ఒక సీరియల్, ఇవాళ టీవీలలో వస్తున్న సీరియల్ ధారావాహిక ఇవి ఉన్నాయి చూడండి, ముగింపు లేని సీరియల్ లాగా ఇవాళ కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు. మేము ఎక్కడ ఉండాలి ఎక్కడ అనేది ఎవరు నిర్ణయిస్తారు? మేము కేసీఆర్ గారు నిర్ణయించుకుంటున్నారు తప్ప. అంటే ప్రభాకర్ రావు రాకపోవడం వల్ల ఆలస్యం జరిగింది. ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిన వెంటనే సిట్ విచారణ వేగవంతమైంది కదా. డిసెంబర్ 23, డిసెంబర్ 19 నుంచి బిగినింగ్ లోనే చెప్పారు, ఒక రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేకుంటే పోలీస్ వ్యవస్థ, ఒక నిఘా వ్యవస్థ వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు అవసరమైన వారి ఫోన్లు ట్యాప్ చేస్తుంది. లేకపోతే ఇవాళ దేశంలో శాంతి భద్రతలు కాపాడాలన్నా లేకపోతే దేశ ద్రోహులను గుర్తించాలన్నా కనిపెట్టాలన్నా ఇదొక వ్యవస్థ, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని చెప్పి ఆ రోజే వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేనేమంటానంటే ప్రభాకర్ రావు గారే కాదు, ఈ రోజు పోలీస్ బాస్లు అయితే ఎవరైతే ఉన్నారో, ఆ రోజు ఇంటెలిజెన్స్ కి ఎవరు చీఫ్ ఉన్నారు, ఎవరు డీజీపీకి ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేశారు, దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారా దుర్వినియోగం చేసుకున్నారా అనేది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రినో లేకపోతే మా పార్టీ ప్రముఖులను టార్గెట్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే, రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఆయన ఏం చేశాడో, ఆయనను ఎట్లా కేసులో పెట్టారో ఆ విధంగా పెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది తప్ప, ఏదో కక్ష సాధించాలని చేస్తున్నట్టు ఉంది తప్ప, ఇదో ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా చేస్తున్నట్టు ప్రజలకు మరి అనిపించట్లేదు. ఎన్నేళ్ల తర్వాత మీరు ఇందాక ఎవరో సోదరులు చర్చలో పాల్గొంటూ కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు. ఏం జరిగింది కాళేశ్వరం 2 ఏళ్ల తర్వాత? ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ లేకపోతే ఉపయోగించి వేసిన పీసీ ఘోష్ కమిషన్ ఏం తేల్చింది? అది తేల్చి తప్పు జరిగిందని అంటే దాని మీద చర్యలు తీసుకోవాలి, కానీ మళ్ళీ ఎందుకు సిబిఐకి ఇచ్చిండ్రు? మీ పార్టీ ఒకవైపు మీ సెంట్రల్ కేంద్ర అంటే జాతీయ పార్టీ జాతీయ నాయకులేమో సిబిఐ, ఈడీ అవన్నీ మోడీ జేబు సంస్థలు అంటారు. మరి రేవంత్ రెడ్డి గారికి ఏమో సిబిఐకి ఇచ్చారు. వాళ్ళకి లేని నమ్మకం వీరికి ఎందుకు వచ్చింది అంటే ఏం తేల్చలేదు కాబట్టి వాళ్ళ మీద బీఆర్ఎస్ బీజేపీ ఒకటనే అంటున్నారు కదా, సిబిఐ కూడా ఏం తేల్చలేదు. దాన్ని కాళేశ్వరం కేసు ఇచ్చిన 4 నెలలైనా బీజేపీ ఒకటని చెప్పిన రేవంత్ రెడ్డి మరి సిబిఐకి ఎందుకు నమ్ముకున్నాడు? కానీ ఆయన పని చేస్తే ఒక విధంగా ఆయన పని చేసి మేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణలో కలిసి పనిచేస్తున్నాయి, టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎవరిని టార్గెట్ చేస్తుందో బీజేపీ వాళ్ళకి సహకరిస్తుంది, దానికి అనుగుణమైన నిర్ణయాలు వస్తున్నాయి. మరి ఏమీ లేనప్పుడు బీజేపీ గాని ఇంకా వాళ్ళ జేజమ్మ గాని ఏం చేయగలుగుతుంది కేసీఆర్ గారిని?
మీరు ఇంత పెద్ద కమిషన్ వేసి ఏం తేల్చకుంటే సిబిఐ మాత్రం ఏం తెలుస్తుంది? అంటే ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, కేసీఆర్ ని బదనాం చేయాలి. 2 ఏళ్లుగా ఒకసారి రేపు విచారణకు హాజరైతే, ఇప్పుడు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు, అయిపోయింది. ఒకసారి విచారణకు హాజరైతే అయిపోతుండే కదా, ఎందుకు ఇంత తతంగం? లాస్ట్ 3 days తప్పకుండా హాజరై నందినగర్ లో నిన్న రాత్రి 7:30 గంటలకే లైట్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? నార్మల్ గా అయితే రాత్రి 10 గంటల వరకు ఉంటారు, ఎందుకు వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తే? నందినగర్ లో లైట్లు స్విచ్ ఆఫ్ చేస్తే గోడకు నోటీస్ అంటించడం మార్గం ఏముంటుంది? అరకన్నగా నేనేమంటానంటే, ఇప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉంటారు, మా పార్టీ ఆఫీస్ ఎక్కడుందో సిట్ అధికారులకు తెలియదా? ఎక్కడ ఇయ్యాలో కూడా తెలియదా? మీరు నోటీసులు దొంగచాటుగా వచ్చి ఎప్పుడు ఎందుకు ఒక కొంత సమయం కాల వ్యవధిని ఇస్తారు. ఈ రోజుల్లో ఇన్ని రోజుల్లో మీరు వచ్చి పాల్గొనమని, రాత్రి ఇచ్చి పొద్దున పాల్గొనమంటే మేము దేశద్రోహులమా, బందిపోట్లు దొంగలమా? ఇంత ఒక రోజు మొన్న నందినగర్ లో ఇచ్చినప్పుడేమో తీసుకున్నారు నోటీసులు, ఇప్పుడు కూడా తీసుకుంటాం. ఇవ్వాలనే ప్రయత్నం కాదు, మీరు ప్రచారానికి మీరు కావాలని ఇంకా బదనాం చేయడానికి మీరు గోడలు కతికించిపోయిండ్రు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉంటాడో, మీరే 100 సార్లు ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఫామ్ హౌస్ లో ఉంటాడు. ఆ ఫామ్ హౌస్ ఇవ్వడానికి ఏమి ఇబ్బంది? మీరు పెట్టిన పోలీసులే కదా, మీ రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు ఆ ప్రభుత్వానికి అధిపతి. కేసీఆర్ ఎక్కడ ఉంటాడో ఆ మాత్రం సమాచారం తెలియని అంత గుడ్డి వ్యవస్థను నడిపిస్తున్నారా? అంత కళ్ళు మూసుకొని పాలిస్తున్నారా? ఎందుకు గేట్లకి ఎందుకు తెల్లారితే మేము మళ్ళీ ఉంటాం కదా. రాత్రి ఇవ్వకపోతే ఏం మునిగిపోతుంది? ఎవరి కొంపలు మునిగిపోతున్నాయి? ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇదంతా మీరు కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనో టార్గెట్ చేసుకొని చేసే ప్రయత్నం. ఇది ఒక ఏమంటారు, డీప్ ట్రిక్స్ లో భాగం తప్ప వేరే కాదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. దీని కేసీఆర్ గారిని మీరు ఒక ఆషామాషిగా అనుకొని ఏదో చేయాలనుకుంటే అది మీ భ్రమ అయితే తప్ప, కేసీఆర్ గారిని ముట్టుకున్న రోజు గాని, కేసీఆర్ గారిని మీద నిందేసిన రోజు గాని దాని మూల్యం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చెల్లించుకుంటది. మీరు ప్రభుత్వాన్ని నడిపే చేతగాక, ప్రభుత్వ మరి మంత్రులను, అధికారులను సమిష్టిగా పనిచేయించే చేతగాక, టిఆర్ఎస్ పార్టీ మీద కక్ష కట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసే ఒక కుటిల ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా, నేను మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నేను అందులో బిజీగా ఉన్నాను, ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఎవరిని ఇచ్చేయాలి అనేది అనేక 116 మున్సిపాలిటీలో ఎన్నికలు, కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఒక పార్టీ అధినేతగా వారు అనేక సమస్యలో వారు చూసుకోవాల్సిన పరిస్థితిలో కావాలని మీరు రోజు ఒక నోటీస్ ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. మొన్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించలేదు. చాలా భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలు తొలగిపోయినాయి. వాళ్ళ మొత్తం ప్రజల మనసులో ఏముందో, ప్రజలు ఏ విధంగా కేసీఆర్ ని కోరుకుంటున్నారో అది బట్టబయలైంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే మీ ఇలాంటి జిమ్మికులు, ఇలాంటి మరి కుసంస్కారమైన రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఫిట్ వచ్చినా మీరు చీట్ చేసినా ఎదుర్కోవటానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ దీని మూల్యం, దీని పర్యవసనం చాలా తీవ్రంగా ఉంటుంది. సత్యవతి రాథోడ్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అడ్వకేట్ శరత్ గారు